వెల్కమ్ టు ప్రజ్ఞా డిజిటల్ మీడియా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అంటూ లేఖలో బాబు పేర్కొన్నారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం అందరి మద్దతుతో మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యం. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 పెంచి ఇకపై 4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు 3000 పెంచి ఇక నుంచి 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. 3 నెలలకు పెంచి 3000, జూలై నెల పింఛన్ 4000 కలిపి మొత్తం 7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టాము. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పెరిగిన పింఛన్తో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాము. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నానని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.